నమస్తే, నా పేరు గజ్జల హుస్సేనయ్య, న్యాయవాది, నంద్యాల. భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో పార్ట్ 3 ఆర్టికల్ 12 నుండి 35 వరకు పొందుపరచబడ్డాయి. మన దేశంలో ప్రతి పౌరుడు గౌరవముగా, స్వేచ్ఛగా బ్రతకడానికి ఈ హక్కులు చాలా అవసరం. సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 to 18. చట్టం ముందు అందరూ సమానులే. కులం, మతం, జాతి, లింగం లేదా పుట్టిన స్థలాన్ని బట్టి ఎవరిపైన వివక్ష చూపకూడదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అలాగే అంటరానితనం, అన్టచబిలిటీ నిషేధం. రెండవది స్వాతంత్ర్యపు హక్కు, అంటే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19 నుంచి 22. ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. శాంతియుతంగా సమావేశాలు జరుపుకోవచ్చు, సంఘాలుగా ఏర్పడవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు, నివసించవచ్చు మరియు నచ్చిన వ్యాపారము లేదా ఉద్యోగము చేసుకోవచ్చు. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్, ఆర్టికల్ 23 to 24. మనుషుల అక్రమ రవాణా, పెట్టుబడి, వెట్టి చాకిరీ, బలవంతపు పని పూర్తిగా నిషేధం. ముఖ్యంగా 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకరమైన కర్మాగారాలలో లేదా పనులలో బాల కార్మికులుగా పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. నాలుగవది మత సామరస్యపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఆర్టికల్ 25 to 28. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మతాన్ని నమ్మవచ్చు, ఆచరించవచ్చు మరియు ప్రచారం చేసుకోవచ్చు. భారతదేశానికి అధికారిక మతం అంటూ ఏదీ లేదు. లౌకిక దేశం ఇది, కాబట్టి ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుంది. విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఆర్టికల్ 29 to 30. భారతదేశంలోని అల్పసంఖ్యాక వర్గాల వారు, మైనారిటీస్, తమ సొంత భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఇది మనకు కల్పిస్తుంది. వారు తమకు నచ్చిన విద్యా సంస్థలను కూడా స్థాపించుకోవచ్చు. ఐదవది రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఆర్టికల్ 32. పై హక్కులకు ఎప్పుడైనా భంగం కలిగితే ప్రతి పౌరుడు నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించి తమ హక్కులను కాపాడుకోవచ్చు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ హక్కును రాజ్యాంగానికి హృదయము లేదా ఆత్మగా పిలిచారు. మొదట్లో రాజ్యాంగంలో 7 హక్కులు ఉండేవి, కానీ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు, రైట్ టు ప్రాపర్టీను ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి కేవలం ఒక సాధారణ చట్టపరమైన హక్కుగా ఆర్టికల్ 300A గా